హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయండి. మనం ఈ చెక్కలు తింటున్నప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పంటికి తగులుతూ చాలా కమ్మగా అనిపిస్తాయి. ఆ ప్రాసెస్ అంతా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా పొడి బియ్యం పిండి తీసుకొని వేసుకోండి. బియ్యం పిండి అనేది కొంచెం ఎక్కువగా అయినా వేసుకోండి. నేను ఒక కప్పుతోనే దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోండి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వ వేసుకోండి. ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోండి. 1 కప్పు పొడి బియ్యం పిండికి నేను కొలతలు అనేవి చూపిస్తున్నానండి. బియ్యం పిండి ఎక్కువగా తీసుకుంటే మీరు దానిని బట్టి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకుంటే 4 టేబుల్ స్పూన్లు మైదా పిండి, 4 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోండి. ఇవి 3 కూడా గరిటెతో బాగా కలిసేంత వరకు కలపండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు అనేవి కొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ తురుమండి. ఇది క్యారెట్ని ముద్దలాగా కాకుండా కొంచెం పలుకులుగా ఇలా మనకి కనిపించే విధంగా తురుముకోండి. పలుకులు అనేవి కొంచెం పొడవుగా వచ్చేలా తురుముకోండి. గ్రేటర్ని పెద్ద హోల్స్ ఉన్న వైపు తురిమినట్లయితే తురుము అనేది కొంచెం పొడవుగా ఇలా వస్తుందండి. అలాగే సొరకాయ కూడా లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసి సొరకాయ ముక్కని బాగా కడిగిన తర్వాత గ్రేటర్తో కొంచెం పెద్దగా రంధ్రాలు ఉన్న వైపు తురిమినట్లయితే పలుకులు అనేవి కొంచెం పెద్దగా వస్తాయి. ఆ తురుము కూడా 1 కప్పు వేసుకోండి. అలాగే ఒక అరగంట ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కూడా 4-5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే పెసరపప్పుని కూడా ఒక 4-5 టేబుల్ స్పూన్లు గిన్నెలో వేసుకుని బాగా కడిగి ఒక అరగంట నానబెట్టుకుని ఆ పెసరపప్పును కూడా అలా తీసుకుని వేసుకోండి. పల్లీల పొడి అండి. పల్లీలను కళాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకుని పై పొట్టంతా తీసేసి ఆ పలుకుల్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని ఆ మిశ్రమం కూడా ఇలా వేసుకోండి. పల్లీల పొడిని కూడా వేసుకోండి. పల్లీల పొడి అనేది కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ అనేది బాగుంటుంది స్నాక్స్కి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్ని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్కి బదులుగా వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి గరిటెతో బాగా కలపండి. ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టుకుని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేత్తోనే బాగా కలుపుదాం. క్యారెట్ తురుము, సొరకాయ తురుము, అలాగే తెల్ల నువ్వులు, పల్లీల పొడి, టేస్ట్కి సరిపడా సాల్టు, కరివేపాకు, శనగపప్పు, పెసరపప్పు, నానబెట్టి కడిగి పెట్టుకున్న శనగపప్పు పెసరపప్పుని వేసాం, కరివేపాకుని వేసాం, అలాగే కాగించిన ఆయిల్ని కూడా వేసాం. అవన్నీ కూడా పిండికి కలిసేంత వరకు కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేయండి. దీనిలో స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. కొంచెంగా పసుపు కూడా యాడ్ చేయండి. కారము పసుపు కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. చిన్నపిల్లలకి చేస్తున్నట్లయితే కారం లేకుండా అయినా చేసి పెట్టండి. కొంచెం పెద్దవారు తింటున్నట్లయితే కొంచెం స్పైసీగా ఇష్టపడతారు కాబట్టి కొంచెంగా కారం వేసుకుని అవన్నీ కూడా పిండికి పట్టించి పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనం వేసిన సూజీ రవ్వ అంతా కూడా తేమని బాగా పీల్చుకొని పిండి అనేది కొంచెం గట్టిగా వస్తుంది. ఈ విధంగా కలిపిన తర్వాత పూరీ పీటను తీసుకుని దానిపైన ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ పెట్టుకోండి. ఇలా మందంగా ఉన్న పేపర్ ఏదైనా పెట్టుకోండి. దానిపైన ఆయిల్ని అప్లై చేయండి. బ్రష్తో కానీ చేత్తో కానీ ఆయిల్ని అప్లై చేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ చపాతీలాగా వత్తండి.
మైదా పిండి వేసాం కాబట్టి పిండి అనేది మనకి వీలున్నట్లుగా సాగుతుందండి. మనం పల్చగా చేసుకుని వీలైనంత పల్చగా చేసుకుని పెట్టుకుందాం. చపాతీ అనేది మరీ మందంగా చేసినట్లయితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవ్వకుండా తింటున్నప్పుడు పచ్చిగా అనిపిస్తుందండి. అందుకే ఇలా కొంచెం పల్చగా వీలైనంత పల్చగా ఒత్తుకొని ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని ఇలా కట్ చేసుకోండి. ఇలా గ్లాసుని బోర్లించి కట్ చేసినట్లయితే మనకి కరెక్ట్ షేప్లో చెక్కలు అనేవి వస్తాయి. ఇలా కట్ చేసుకుని తీసుకున్నట్లయితే అన్ని చెక్కలు కూడా ఒకే సైజులో వచ్చి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మనం శనగపప్పుని పెసరపప్పుని వేసాం కదా, మనం పిండిని రోల్ చేస్తున్నప్పుడు ఆ పెసరపప్పు పలుకులు శనగపప్పు పలుకులు ఎంత మందంగా ఉంటావో ఆ సైజులో మనం చెక్కల్ని చేసుకున్నట్లయితే పలుచగా వస్తాయి. ఈ విధంగా కలిపిన పిండి అంతా కూడా ఇదే విధంగా రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోండి. మొత్తం చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని కళాయికి పట్టినన్ని చెక్కల్ని వేసుకోండి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంటే చెక్కలు అనేవి పైన మాడిపోకుండా లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసినట్లయితే పైకి కలర్ అంతా కూడా ఎర్రగా వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం పచ్చిగానే అనిపిస్తాయి. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మాత్రమే అవి కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా ఆయిల్ నుంచి తీసేసిన తర్వాత మిగిలిన వాటిని కూడా కళాయికి పట్టినన్ని చెక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుని కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. క్రిస్పీగా టేస్టీగా హెల్తీగా ఉండే క్యారెట్ సొరకాయ చెక్కలు రెడీ అయిపోయాయండి. మనం తింటున్నప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్యారెట్ తురుము కానీ సొరకాయ తురుము కానీ ఆ కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది. అలాగే నువ్వులు శనగపప్పు పెసరపప్పు టేస్ట్ అనేది, అలాగే పల్లీల పొడి టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా కమ్మగా అనిపిస్తుందండి. చాలా చాలా టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.